అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు జీజీహెచ్ చరిత్రలో అవయవదానం చేయడం మొట్టమొదటిసారి. పావని అనేటువంటి ఆమె మూర్ఛ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్లో కింద పడిపోవడం జరిగింది. అయితే హైదరాబాద్లో హాస్పిటల్లో చూపించిన వైద్యులు చూపిస్తే ఆమె బ్రెయిన్ డెడ్ అయిందని తెలిపిన తర్వాత అక్కడ నుంచి కుటుంబ సభ్యులంతా కూడా కర్నూలు జీజీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు, అదేవిధంగా రెడ్ క్రాస్ సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. దుఃఖంలోనూ ప్రాణదానం చేయడానికి, అవయదానం చేసేందుకు సిద్ధమయ్యారు ఆ కుటుంబ సభ్యులు. మనతో పావనికి సంబంధించినటువంటి అత్తమామలతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. చెప్పండమ్మా, ఈరోజు మీ కోడలు పావని లత చనిపోయింది. ఆమె బ్రెయిన్ డెడ్ అయిపోయింది. 6 ఏళ్ల పాప ఉంది. అసలు అవయదానం చేస్తున్నారు. నా కొడుకుకు పిక్నీలు పోయినందుకు పావని లతవి పిక్నీలు దానము శ్రీనివాసరెడ్డి డయాసిస్ చేసినందుకు అతని బాధను ఒకరు పడకూడదని దానం చేసినాము. మా కోడలు దానం చేసినది. మీ కొడుకు కోడలు ఇలా అయిపోయి నేను మాట్లాడక రాదు నాకు. మా కళ్ళ ముందరనే కొడుకు వాయ, కోడలు వాయ, మా పాపను మేము ఎట్లా దాక్కుందామని మేము పుణ్యం చేసినాము నాయన. పిక్నీళ్ళు పావన్లతవి ఆ పిల్లకు మాకు ఏమన్నా మీరు దయచేసి అందరూ సాయం చేయండి సార్. మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. చెప్పడమ్మా, మీకు పావనిలత ఏమవుతారు? సొంత చెల్లి అండి, నా చెల్లి పావనిలత. కేవలం ఈ ఆర్గన్ డొనేషన్ ఎందుకు అంటే తన హస్బెండ్ పడిన కష్టము, తను చాలా కష్టపడింది 2 కిడ్నీస్ పోయినందుకు హస్బెండ్కి. అవి ఇలా మేము ఎంతోమందికి మామూలుగా ఇప్పుడు మేము చేసాము కదా డొనేట్, అలాగే మేము కూడా చాలా అప్లికేషన్స్ ఫిల్ చేసాము. ఒకరైనా డోనర్ దొరుకుతారా మాకు అబ్బాయి కోసము అని. ఎక్కడ కూడా మాకు డోనర్ దొరకలేదు. ఇటువంటి కష్టం ఏ ఫ్యామిలీకి రాకూడదు అని తన ఆర్గాన్స్ తను డొనేట్ చేయాలని కోరుకుంది. ప్రభుత్వాన్ని కోరుకునేది ఏమంటే పాపకి ఏదన్నా ఫండ్ రూపంలో కానీ ఏదైనా సాయం చేస్తే మాకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇద్దరిది చిన్న వయసు. పావనిలతది 28 సంవత్సరాలు. అంతకంటే 2 ఏళ్ళ ముందే ఆయన భర్త చనిపోవడం. అసలు ఈ కుటుంబంలో ఇంత విషాదాన్ని ఎలా? ఇది అనుకోందండి. ఎలా అంటే పాపకు పెళ్ళైన 2 ఇయర్స్కి మాకు తెలిసింది పాప పుట్టేటప్పటికి ఏమని తనకు డయాలసిస్ ఉంది అని. తను చాలా పోరాడింది ఇవన్నీ చూసుకోవాలి, చేసుకోవాలి అని. నా హస్బెండ్ని బతికించుకుందాము, నా ఫ్యామిలీ బాగుండాలి, హ్యాపీగా ఉండాలి అని. కొంచెం కోలుకునే సమయంలోనే ఇది సడన్గా జరగడంతో ప్రతి ఒక్కరూ చాలా కుటుంబాన్ని చూస్తున్నారు. ఇటు చూస్తున్నారు, అటు చూస్తున్నారు. అంటే డయాలసిస్ వల్ల భర్త చనిపోయిన తర్వాత పావని ఎలా ఉండేవారు? చాలా డిప్రెషన్ అయిపోయేవారు. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. నా ఫ్యూచర్ ఎలాగా, నేను ఎలాగా అని తను చాలా చాలా బాధపడేది. మా డాడీ మమ్మీ చెప్పేవాళ్ళు, మేము ఉన్నంత వరకు మేము చూసుకుంటాము, భయపడొద్దు అని. కాకపోతే తన డిప్రెషన్ ఏమంటే నేను బతికించుకుంటే నాకంటే ఏమన్నా తెచ్చుకొని నేను హ్యాపీగా ఉంటే పాప నేను ఇంకా హ్యాపీగా చూసుకోగలుగుతాను కదా. తను చదివించుకోవాలి, తనకు మ్యారేజ్ చేసుకోవాలి, నాకు ఉండింది ఒకటే పాప, నేను చూసుకోవాలి అనే డైనమోలో ఉంది. తను చాలా డిప్రెషన్ అయిపోయింది అనమాట. ఆ డిప్రెషన్లోనే తనకు ఎప్పుడు వచ్చేదే ఫిట్స్. కాకపోతే సడన్గా ట్వైస్ ఒకటేసారి రావడంతో అది బ్రెయిన్కి కొట్టేసింది అనమాట. స్ట్రోక్ అని చెప్పారు. బ్రెయిన్ డెత్ అయింది, స్ట్రోక్ అన్నారు. ఎప్పుడు జరిగింది ఇది? ఇది February 2 జరిగిందండి, మార్నింగ్. ఇది వచ్చేసేసి మనకు ఇది హైదరాబాద్లో జరిగింది. పాప హైదరాబాద్కి వెళ్ళింది జాబ్ చూసుకోవాలి అని. ఇక్కడ నుంచి డాడీ వెళ్ళారనమాట. ఇట్లా పడిపోయింది అంకుల్ అని ఫ్రెండ్స్ చెప్తే వెళ్ళే లోపల తను అక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేశారు, అన్నీ చేశారు. వాళ్ళు అడిగితే ఇలా ఉంది, మీరు ఖర్చు పెట్టుకోవాలి, ఇన్ని ల్యాక్స్ అవుతుంది, అన్ని ల్యాక్స్ అవుతుంది అన్నారు. కొత్త కదా మనకు హైదరాబాద్, అన్ని కొత్తగా కర్నూలులో ఉన్న వాళ్ళము, ఎంత ఖర్చు పెట్టుకున్న గ్యారంటీ లేదన్నారు. అది ఎలాగా ఏమనేది మనకు తెలియదు. మాది కర్నూలు అండి, కర్నూలుకి తీసుకొని వెళ్తాము. అక్కడికి వెళ్ళి అని వెంటనే February 2 అదే రోజు నైట్ 11 o'clockకి అక్కడ నుంచి మనం మామూలుగా అంబులెన్స్లో బయలుదేరాం వెంటిలేటర్ మీద. ఇక్కడికి వచ్చే లోపల వాళ్ళు చెక్ చేసి చెప్పడం ఏమంటే పేషెంట్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, డైరెక్ట్గా ఫిట్స్ డబల్ టైం వచ్చినందుకు ఆ స్ట్రెస్కి తనకు బ్రెయిన్ డెత్ అయింది అని వాళ్ళు చెప్పారు. ట్రీట్మెంట్ అయితే చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా, బట్ ఎటువంటి రెస్పాన్స్ లేదు.
అంటే ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి పుట్టింటి వారు అత్తింటి వారు ఇద్దరు ఒప్పుకున్నారా లేకపోతే అవునండి, ఇది తన కోరిక. తను ఒకటే చెప్పింది, నాకేమన్నా, ఎందుకంటే నాకు తెలుసు నాకు హెల్త్ బాగాలేదు, నాకేమన్నా అవుతే నా ఆర్గాన్స్ అయితే నాకు డొనేట్ చేయాలి అని తనే అడిగింది. తను అడిగినందుకు మా ఫాదర్ మేము వద్దు అంటున్నా కూడా తను లేదు చేయాలి, ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇలా ఇటువంటి ఫ్యామిలీస్ ఎవరన్నా సఫర్ అయ్యే వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్ అవుతాము అని చెప్పి చేశారండి. ఫిట్స్ వచ్చిన తర్వాత చివరిగా ఎవరితోనే మాట్లాడిందా కుటుంబ సభ్యులు? ఫిట్స్ మార్నింగ్ మాట్లాడింది, మమ్మీ వాళ్ళతో మాట్లాడిందంట, ఇట్లున్నాను రండి అని. మమ్మీ వాళ్ళు డాడీ ఇక్కడి నుంచి బయలుదేరాడు, వెళ్ళి తీసుకొని వచ్చుకుందాము అని. డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు, అతను వాళ్ళ అబ్బాయి కార్ తీసుకొని బయలుదేరారు, అన్నీ చూసుకుందాము అని చెప్పి అక్కడికి వెళ్ళే లోపల ఈ పరిస్థితి వచ్చింది. మీకేమో మన పావనిలతో ఏమవుతారా మమ్మీ? బిడ్డ అవుతుంది, కూతురు అల్లుడు చెల్లెలు కూతురు. ఈరోజు అమ్మా నాన్న లేని చిన్న బాగా చూసుకున్నాం మేము, అంత దగ్గరనే ఉన్నాం, మంచిగా చూసుకున్నాం పాపని. చెప్పలేం లేదు భవిష్యత్తు ఏంటి, ఆమె భవిష్యత్తు ఎలా? ఆమెది ఇంకా అట్లనే ఇంకా చెప్పలేం లేదు సార్, భయం అవుతుంది మాకు ఆ పాపను చూస్తుంటే. ఆర్గాన్స్ వెళ్ళిమంటున్నారు, చెప్పండమ్మా. ఈరోజు కూతురు అల్లుడు ఇద్దరు లేరు, చిన్న పాప ఉంది. అసలు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని మీ కుటుంబంలో అనుకున్నారు? అదే మాకు బాధ. మేము పెళ్లి చేయడము, మాకు ఆయన 2 ఏళ్ళకే మాకు తెలిసిపోవడము చాలా బాధాకరం. ఈ పాప ఇట్లా జరిగిపోయా, ఈమె ఇట్లా అయిపోయినాడు. ఆయన కిడ్నీ అనేది కూడా మాకు తెలియదు అసలు, ఈయనకు వచ్చినాకనే తెలిసింది మాకు. డయాలసిస్ పేషెంట్ ఇట్లా పోతారని కూడా తెలియదు. ఆయన మెంటల్గా ప్రిపేర్ అయ్యి పాపకు ఫ్రిడ్జ్ రావడం ఎక్కువైపోయాక. డొనేట్ చేయడానికి చాలామంది సాహసం చేయరు, కానీ మీకు ఇంకొకరి ప్రాణం పోయాలి, ఇంకొకరికి జీవితాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచన వచ్చింది. అసలు మీ కుటుంబ సభ్యులంతా ఏమనుకున్నారు? చాలా సంతోషిస్తున్నాం మేము ఇచ్చినందుకు. ఆ పాప వల్ల 4 ప్రాణాలు నిలబడతాయి కదా. ఏమైతారు మీకు? అత్తనవుతా, నేను కోడలు అవుతుంది నాకు ఆ పాప. చాలా క్లోజ్గా ఉండేది నాతో ఆ పాప, చాలా క్లోజ్గా ఉండే. అది ఫిట్స్ రాకముందు రోజు నుంచి కూడా నాతో బాగా కాంటాక్ట్లో ఉండేది. అసలు ఎంత క్లోజ్గా ఉండేది అంటే అంత క్లోజ్గా ఉండేది. ఇలా అవుతుందని మేము అస్సలు అనుకోలేదు. భర్త కోసం ప్రాణం కోసం పోరాటం చేసింది, డయాలసిస్ జరిగింది. ఆ తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంది? చాలా బాధపడింది. వాళ్ళ హస్బెండ్ చనిపోయాక అలా డయాలసిస్ ఆ అమ్మాయి హాస్పిటల్కి తీసుకుపోయేది అతన్ని. అంబులెన్స్ ఫోన్కి కాల్ చేసి నైట్ టైమ్స్లో కూడా ఫోన్ చేసి తీసుకెళ్ళి చేయించుకునేది. ఆ బాధ ఇంకొకరు పడకూడదని అమ్మాయి నిర్ణయం తీసుకుంది. ఎప్పటికైనా ఇలా ఆర్గాన్స్ డొనేట్ చేస్తే బాగుంటుంది కదా అనేసి. ఇక్కడ ఉన్న పేరెంట్స్ బాధలో ఉన్నా కూడా ఆర్గాన్స్ దానం ఇవ్వడం వల్ల మరొకరికి ప్రాణదానం చేసినట్లయింది. అయితే వైద్యం అందక చనిపోయిన వాళ్ళు ఉంటే, అయితే పావని భర్త సంబంధించి డయాలసిస్తో బాధపడే వాళ్ళు కిడ్నీ డొనేషన్ కోసం అనేక సందర్భాల్లో అప్లికేషన్ ఫిల్ చేశాము, కానీ ఆ రోజు ఆర్గాన్స్ దొరికింటే పావని భర్త బతికేది. ఈరోజు ఆమె ఫిట్స్కి గురై చనిపోయేటువంటి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. ఆవేదనలో ఉన్న కూడా వీళ్ళ యొక్క ఆదర్శమైనటువంటి నిర్ణయానికి మాత్రం ప్రజలంతా కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పేటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. వీడియో జిల్లా చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ, కర్నూలు. ప్రభుత్వ వైద్యశాల నందు రిట్రీవల్ ఆఫ్ ఆర్గాన్స్ అనేది చేయడం జరిగింది. గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము ఈ రిట్రీవల్ ఆఫ్ ద ఆర్గాన్స్ ఫ్రమ్ బ్రెయిన్ డెడ్ పేషెంట్ల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లోనే జరగాలని చెప్పి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకోసమని ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఈ వేరియస్ ఆర్గాన్స్ అనేది బ్రెయిన్ డెడ్ పేషెంట్ పావని లత దగ్గర నుంచి సేకరించడం జరిగి వాటిని ఎవరెవరికైతే అవసరం ఉన్నాయో, ఒక లివర్ వచ్చేసి విజయవాడకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లంగ్స్ వచ్చేసి హైదరాబాద్కి ఇవ్వడం జరిగింది. 2 కిడ్నీస్ ఇక్కడే వేరే పేషెంట్లకు అవసరమైన వారికి అమర్చడానికి చర్యలు చేపడుతున్నాము. ఈ విధంగా ఫస్ట్ టైం ఇట్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహించడానికి గవర్నమెంట్ వారి ప్రోత్సాహము మరియు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ వారి ప్రోత్సాహంతో ప్లస్ మా నిష్ణాతులైనటువంటి డాక్టర్ల గారితో వారందరి సహకారంతో దీన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
తర్వాత సో ఈ మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఆర్గాన్ డొనేషన్ ఈస్ మనం చనిపోయిన తర్వాత కూడా మనం వేరే వారిలో జీవించి ఉంటాం అనే కాన్సెప్ట్, టు లివ్ ఆఫ్టర్ డెత్ అనేది ముఖ్యమైన కాన్సెప్ట్. దీనికి అంతటి కూడా మీరందరూ కూడా ప్రెస్ పీపుల్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా పీపుల్ కానీ విశేషమైనటువంటి ప్రాచుర్యము ఇప్పించి చాలామందిని డోనార్స్గా కన్వర్ట్ చేయాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎందుకంటే మన కంట్రీలో చాలామందికి సెంటిమెంట్స్ ఉంటుంది, ఆర్గాన్స్ ఇవ్వడం అంటే చాలామంది విముఖత చూపిస్తారు. సో దాన్ని ఓవర్కమ్ చేసి చాలామంది ఆర్గాన్స్ కోసం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. సో ఒక్క మనిషి దాదాపు 8-10 మందికి ఈ ఆర్గాన్స్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున దీనికి ఎక్కువ ప్రాచుర్యము మీరందరూ కూడా ఇచ్చి దీన్ని ఆర్గాన్ డొనేషన్కు తోడ్పాటు అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో మామూలుగా అందరూ మనం ఏమంటున్నామంటే కార్నియా, లివరు, తర్వాత లంగ్స్, కిడ్నీస్ అనేది ఎక్కువ మనం మాట్లాడుతుంటాము. ఈవెన్ ప్యాంక్రియాస్, క్లోమన్ నుండి కూడా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. స్మాల్ ఇంటెస్టైన్ కలెక్టర్ గారు మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వారి యొక్క ఆదేశాల మేరకు, మన సూపరింటెండెంట్ రంగారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కౌన్సిలింగ్ అనేది బాధ్యతగా నిన్నటి నుంచి చేస్తున్నాము. దానికి వీళ్ళంతా ఒప్పుకున్నారు. పేషెంట్ వాళ్ళ పాప, ఈమె హస్బెండ్ కూడా చనిపోయాడు 4 ఏళ్ల క్రితం కిడ్నీ ఫెయిల్యూర్తో. ఈ పాప అనాథ అయింది కానీ గవర్నమెంట్ ఏమన్నా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము. మహాదానం ప్రతి మనిషి కూడా మరణం తర్వాత జీవించడానికి ఒక రూపంలో వాళ్ళు జీవించడం జరుగుతుంది. ఒక మనిషి మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అంటారు ఇది. సో మల్టీ ఆర్గాన్ అంటే చాలా ఆర్గాన్స్, హార్ట్, 2 లంగ్స్, 1 లివరు, 2 కిడ్నీలు, 2 కార్నియాలు. సో 9 మందికి ఒక మనిషి దానం చేయడం వల్ల కొత్త రూపంలో వాళ్ళు మరలా బతికుంటారు. సో ఇటువంటిది మన స్టేట్లో ప్రభుత్వ హాస్పిటల్స్లో ఫస్ట్ టైం మన స్టేట్లో కర్నూలులో జరుగుతూ ఉంది. ఇంతవరకు ప్రైవేట్ హాస్పిటల్స్లో జరిగేది ఫస్ట్ టైం. మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము మన చీఫ్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారు మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేయాలా అని మాకు చెప్పినప్పుడు మేము దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆర్గాన్ అవైలబుల్ అయితేనే మేము అన్ని పర్మిషన్స్ తీసుకొని జీవన్ దాన్ ద్వారా కోఆర్డినేట్ చేస్తూ నిన్నటి నుంచి కూడా మేము 24 అవర్స్ నుంచి మొత్తం డాక్టర్స్ అంతా ఏకీకరించి దీనికి అన్ని పర్మిషన్స్ తీసుకున్నాము. మా మేడం గారి సహకారంతో కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నాము. ఎస్పీ గారు కూడా దీనికి చాలా సహకరించారు. డిఐజీ గారు కూడా మాకు చాలా సహకరించారు. అంతేకాకుండా మన స్టేట్లో ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది. సౌత్ ఇండియాలో ఎక్కువగా జరిగేది చెన్నై, దాని తర్వాత ఎక్కువగా జరిగేది బెంగళూరు. మన స్టేట్లో చాలా తక్కువ. అటువంటి తక్కువగా ఉన్న మన స్టేట్లో ఆర్గాన్స్ దొరకడం అనేది చాలా కష్టము. దాదాపు 5,000 మంది ఆర్గాన్స్ కోసం వెయిటింగ్లో ఉన్నారు. ఇటువంటి సమయంలో మనకు ఈరోజు ఒక 9 మందికి మనము ఆర్గాన్స్ ఇవ్వడానికి మనకు అవకాశం కలిగింది. మన కర్నూలు హాస్పిటల్లో చాలామందికి బ్రెయిన్ డెత్ జరుగుతూ ఉంటుంది. చాలామంది ఏమంటే ఆఖరి నిమిషం వరకు చనిపోయేంత వరకు చూడండి 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 అని చెప్తుంటారు తప్పితే ఆర్గాన్ డొనేషన్స్కు ముందుకు రారు. కాబట్టి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు నుంచి ఎవరైనా నిజంగా బ్రెయిన్ డెత్ అయితే వాళ్ళు ఆర్గాన్ డొనేషన్కు ముందరకు వస్తే మేమంతా కోఆర్డినేట్ చేసి స్టేట్ లెవెల్లో దీన్ని మనము డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉంటుంది. దీంట్లో ఎటువంటి పక్షపాతము ఉండదు, ఎటువంటి రికమెండేషన్స్ ఉండవు. దీనికి నేషనల్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కమిటీ ఉంటుంది, స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కమిటీ ఉంటుంది, రీజనల్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ అందరికీ అలాట్ చేస్తుంది. హార్ట్ చెన్నైకి అలాట్ అయినది. కాకపోతే మన దగ్గర నైట్ టైం హెలికాప్టర్ పైకి పోయే అవకాశం లేదు కాబట్టి 5 గంటల లోపల చేయాలి కాబట్టి హార్ట్ అనేది క్యాన్సిల్ అయింది. కానీ లంగ్స్ మనము హైదరాబాద్ పంపించడము, మనం లివర్ను విజయవాడకు పంపించడము గ్రీన్ ఛానల్ ద్వారా చేస్తున్నాము. ఇప్పుడే నేను లోపల పార్టిసిపేట్ చేశాను. లంగ్స్ తీసాము, లంగ్స్ అయిపోయినాయి, లివర్ కూడా అయిపోయింది. ఇప్పుడు కిడ్నీ తీస్తున్నారు. కిడ్నీని మన హాస్పిటల్లోనే అమరుస్తున్నాము. పైన ఇంకొక ఓటీలో అంతా రెడీగా ఉంది, ఇప్పుడు చేస్తారు. సో ఇది దాదాపు ఒక 48 గంటల ప్రొసీజర్. డాక్టర్స్ అంతా ఎంతో కష్టపడి కృషితో చేస్తే కానీ సక్సెస్ కాదు. దీనికి కొంచెం ఖర్చు కూడా ఉంటుంది. మేము ఏమంటే మేడం గారు
కలెక్టర్ గారు మాకు చాలా కోఆపరేటివ్ కాబట్టి ఎంత ఖర్చైనా పర్వాలేదు, డాక్టర్స్ అంతా మీరు హెజిటేట్ చేయొద్దండి, మేము భరిస్తాము అని చెప్పేసి ప్రతి చిన్న విషయాన్ని భోజనాల దగ్గర నుంచి వీ హ్యావ్ టేకన్ ఏ వెరీ కేర్ టు ద ఆల్ డాక్టర్స్ ఇంక్లూడింగ్ గ్రీన్ ఛానల్. కాబట్టి మనం మేడం గారి సహకారంతో దీన్ని మేము సక్సెస్ఫుల్గా ఈరోజు ఆర్గాన్ రిట్రైవింగ్ ప్రాసెస్ చేశాము. ఇప్పటి నుంచి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆదేశాల ప్రకారము మరియు మన గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము ఇక్కడ రెగ్యులర్గా ఆర్గాన్ రిట్రైవల్ అనేది జరుగుతుంది. దీనికి మీడియా కూడా చాలా సహకరించాలి. చాలామందికి అపోహలు ఉంటాయి. ఎవరైనా బ్రెయిన్ డెత్ అయితే ఇంకా లాస్ట్ వరకు ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించండి అని అనుకోకుండా బ్రెయిన్ డెత్ అనే వాళ్ళు ఆర్గాన్ డొనేషన్స్కు ముందరకు వస్తే మరణం తర్వాత ఇది ఒక మహాదానం, అందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల వాళ్ళు చనిపోయినా కానీ ఆ రూపంలో బ్రతికి ఉంటారు. కాబట్టి దీన్ని మనం అందరం కూడా సమాజంలో ప్రతి ఒక్కరూ దీన్ని మనం సపోర్ట్ చేసి, మీడియానే కాదు ప్రతి ఒక్క పౌరుడు దీనికోసం ముందుకు వస్తే దాదాపు 5,000 మంది ఆర్గాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇది ఇంకా ఎక్కువగా కూడా అవుతుంది. ఎందుకంటే డయాబెటీస్, హైపర్ టెన్షను, ఆల్కహాలిజము ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి కిడ్నీలు చెడిపోవడము, లివర్ చెడిపోవడము, హార్ట్ చెడిపోవడము ఇవన్నీ ఎక్కువగా ఉంది. సో వీళ్ళందరికీ కూడా మనము హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మల్టీ ఆర్గన్ ఎక్స్ట్రాక్షన్ చేసి వేరియస్ ప్లేసెస్కి పంపిస్తున్నాము. ఈరోజు మనం లివర్ అండ్ లంగ్స్ అండ్ ఐస్ ఎక్స్ట్రాక్ట్ చేసాము. ఒక కిడ్నీస్ ఆల్సో ఒక బ్రెయిన్ డెడ్ పేషెంట్ నుంచి. దాంట్లో లివర్ని మనం హైదరాబాద్కి పంపిస్తున్నాము, లంగ్స్ని హైదరాబాద్కి పంపిస్తున్నాము టు కిమ్స్, అండ్ లివర్ వీఆర్ సెండింగ్ టు మణిపాల్, విజయవాడ. సో పోలీస్ వారి సహకారంతో గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి ఇక్కడ. అంటే మనం సాంకేతికంగా ఇక్కడ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండే డాక్టర్లు ఉన్నారు కాబట్టి ఎవరైతే ప్రాణాంతకమైన పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళని హెల్ప్ చేయడం కోసం ఒక బృహత్తరమైన కార్యక్రమం ఇక్కడ మన జీజీహెచ్లో ఈరోజు జరిగింది. సో ఒక రకంగా దిస్ ఇస్ హిస్టరీ ఇన్ మేకింగ్ అండ్ వీఆర్ వెరీ గ్లాడ్. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి టైమ్లీ అందించడం కోసము జీజీహెచ్ మేనేజ్మెంట్ మొత్తం కూడా చాలా కష్టపడి పనిచేశారు. పోలీస్ ఆర్ ఆల్సో సపోర్టింగ్. ఇప్పుడే మీరు చూసుంటారు, ది లంగ్స్ హ్యావ్ బీన్ ట్రాన్స్పోర్టెడ్ అండ్ ఇన్ సమ్ టైమ్ ది లివర్ ఆల్సో విల్ బీ గోయింగ్ అండ్ ది ఐస్ కూడా, వన్ ఆఫ్ ది ఐస్ విల్ బీ యూస్డ్ హియర్, ఇక్కడే జీజీహెచ్లోనే ఇంకొకటి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. కిడ్నీస్ ఆల్సో లైక్లీ వీ కుడ్ నాట్ హెల్ప్ విత్ ది హార్ట్, బట్ దీస్ మల్టిపుల్ ఆర్గన్స్ని మాత్రం వీఆర్ ఏబుల్ టు ట్రాన్స్పోర్ట్ ఇన్ టైమ్. సో మీ అందరికీ చెప్తూ మనం ఏ విధంగా ఎక్విప్డ్, సైంటిఫికలీ అండ్ టెక్నికలీ ఎక్విప్ అయ్యి మన అనుభవమైన డాక్టర్ల ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమము మనం చేసి ఇంకొక ప్రాణాన్ని నిలబెట్టే వాళ్ళలో ఉన్నందుకు ఐఎమ్ వెరీ గ్లాడ్ టు షేర్ దిస్ న్యూస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.